విద్యా హక్కు చట్టము 2009. విద్యా హక్కు చట్టము 2009 రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అంటున్నాం. దీన్ని ఏమంటున్నాం అంటే మనము రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 అంటున్నాం. భారతదేశంలో విద్యా హక్కు చట్టము ఎప్పుడు అమల్లోనికి వచ్చిందంటే 1/4/2010 భారతదేశంలో విద్యా హక్కు చట్టం అమల్లోనికి వచ్చింది. 1/4/2010 విద్యా హక్కు చట్టం భారతదేశంలో అమల్లోనికి వచ్చింది. మరి భారతదేశంలో విద్యా హక్కు చట్టం అమల్లోనికి రావడానికి ముందు దీనికి ఏమైనా చారిత్రక నేపథ్యం ఉన్నదా? ఒక్కసారి మనం గమనించుదాం. విద్యా హక్కు చట్టం అమల్లోనికి రావడానికి ముందు దానికి సంబంధించిన విషయాలు, జరిగిన విధానం, దాని యొక్క పరిణామ క్రమాన్ని మనం గమనించినట్లయితే చారిత్రక నేపథ్యము ఒకసారి మనం గమనించుదాం. విద్యా హక్కు చట్టం అమల్లోనికి రావడానికి ముందు జరిగినటువంటి సంఘటనలు, చారిత్రక నేపథ్యము. రైట్ డియర్ స్టూడెంట్స్, కంటెంట్ చాలా డెప్త్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రశ్నాపత్రాల సరళి మారిపోయింది. చాలా పరీక్షలలో ప్రశ్నాపత్రాలు చాలా డెప్త్గా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి నేను కూడా మీకు కంటెంట్ని చాలా డెప్త్గా అందించడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి మీరు వీడియోలు చూసుకుంటూ అలా ఉండకూడదు. మీరు సొంతంగా వీడియో చూసుకుంటూ నేను బోర్డు మీద ఏ అంశాలు అయితే రాస్తున్నానో వాటిని మీరు ఖచ్చితంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే ఎక్కువ కాలం గుర్తుంటుంది. ఎగ్జామినేషన్లో మనకు సులభంగా అది గుర్తుకొస్తుంది. కాబట్టి అందుకనే ఒకేసారి మనం చూడాలి, రాసుకోవాలి. ఆ రెండు పనులు మనకు ఒక వరుస క్రమంలో జరగాలి. అలా జరిగితేనే మీకు ఎక్కువ కాలం గుర్తుంటుంది. సో విద్యా హక్కు చట్టానికి సంబంధించినటువంటి చారిత్రక నేపథ్యం మరి ఏమున్నాయి సార్? విద్యా హక్కు చట్టానికి సంబంధించిన చారిత్రక నేపథ్యం 1882లో బ్రిటిష్ ప్రభుత్వము హంటర్ కమిషన్ను ఏర్పాటు చేసింది. బ్రిటిష్ ప్రభుత్వం హంటర్ కమిషన్ను ఏర్పాటు చేసింది. ఎవరు ఏర్పాటు చేశారు అంటే ఆనాటి వైస్రాయ్ అయిన లార్డ్ రిప్పన్ ఏర్పాటు చేసింది. ఎందుకు ఏర్పాటు చేసిందంటే భారతదేశంలో ప్రాథమిక విద్యాభివృద్ధికి కావలసినటువంటి సలహాలు, సూచనలు ఇవ్వమని విలియం హంటర్ అధ్యక్షతన హంటర్ కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. లార్డ్ రిప్పన్ని ఏమంటామంటే స్థానిక సంస్థల పితామహుడు అని చెప్తాం. స్థానిక సంస్థల పితామహుడు అని లార్డ్ రిప్పన్ని మనం పిలుస్తాం. ఫాదర్ ఆఫ్ లోకల్ బాడీస్ అని లార్డ్ రిప్పన్ని పిలుస్తాం. మరి హంటర్ కమిషన్, సర్ విలియం హంటర్ అధ్యక్షత హంటర్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసింది లార్డ్ రిప్పన్. అందుకే లార్డ్ రిప్పన్ ఏమని పిలుస్తాం అంటే స్థానిక సంస్థల పితామహుడు అని పిలుస్తాం. హంటర్ కమిషన్కి ఏం పేరు అంటే తొలి భారతీయ విద్యా కమిషన్ అని కూడా పిలుస్తాం. హంటర్ కమిషన్కు మరొక పేరు ఏంటంటే తొలి భారతీయ విద్యా కమిషన్ అని కూడా మనం పిలవడం జరుగుతుంది. తొలి భారతీయ విద్యా కమిషన్ అని కూడా పిలుస్తాం. ఇక్కడ జరిగిన పరిణామ క్రమం ఏమిటంటే 1882లో ఈ హంటర్ కమిషన్కు ఆనాటి సంఘ సంస్కర్త అయిన ఎవరు అంటే మహాత్మా జ్యోతిరావు పూలే. ఎవరైనా మరి ఇతను ఎవరు అంటే ఇతను మహారాష్ట్రలో ఉన్నటువంటి పూణేను కేంద్రంగా చేసుకొని బడుగు బలహీన అణగారిన వర్గాలకు ఉచితమైన విద్యను అందించడానికి పాఠశాలను ఏర్పాటు చేసి ఉచిత విద్యను అందించడం జరుగుతూ ఉంటుంది. ఈ జ్యోతిరావు పూలే
జ్యోతిరావు పూలే దేని కేంద్రంగా చేసుకొని చేస్తున్నా అంటే మహారాష్ట్రలో ఉన్నటువంటి పూణేను కేంద్రంగా చేసుకొని బడుగు బలహీన వర్గాల కోసం అనేక పాఠశాలను బాలికల కోసం బాలల కోసం అనేక పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇతడు 1848లోనే బాలికల కోసం పాఠశాలను ఏర్పాటు చేసిండు. 1852లో బాలికలకు పాఠశాలను ఏర్పాటు చేసి విద్యను అందించడం ప్రారంభించాడు. ఈ పాఠశాలలో తన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలేను ఉపాధ్యాయురాలుగా నియమించాడు. ఈ ఇతడు నెలకొల్పినటువంటి పాఠశాలలో తన భార్య అయినటువంటి లేదా వైఫ్ అయినటువంటి సావిత్రిబాయి పూలేను ఉపాధ్యాయురాలుగా నియమించడం జరిగింది. అందుకే భారతదేశంలో జనవరి 3వ తారీఖున ఈమె జయంతి రోజు సందర్భంగా జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటాం. ఎందుకు జరుపుకుంటాం సార్ అంటే భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు ఎవరంటే సావిత్రిబాయి పూలే. భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు ఎవరంటే సావిత్రిబాయి పూలే. కాబట్టి ఆమె జయంతి రోజును పురస్కరించుకొని ప్రతి జనవరి 3వ తేదీన జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటాము. సో ఇక్కడ జ్యోతిబా పూలే 1882లో అంటర్ కమిషన్కు ఒక మెమోరాండాన్ని సమర్పిస్తాడు. ఏమని సమర్పించిన, అందులో ఏమని పొందుపరిచిండంటే భారతీయ విద్యార్థులందరికీ ఉచిత విద్యను బ్రిటిష్ ప్రభుత్వము అందించాలని ఆ ఉత్తరంలో పేర్కొన్నాడు. ఒక మెమోరాండాన్ని అంటర్ కమిషన్కి ఒక మెమోరాండాన్ని ఇచ్చిండు. ఆ మెమోరాండంలో ఏమని పేర్కొన్నాడంటే భారతీయ విద్యార్థులందరికీ ఉచిత విద్యను బ్రిటిష్ ప్రభుత్వం అందించాలని ఆ మెమోరాండంలో పేర్కోవడం జరిగింది. ఆ మెమోరాండాన్ని బ్రిటిష్ ప్రభుత్వం పరిశీలించి దీనిని బ్రిటిష్ ప్రభుత్వం తిరస్కరించడం జరిగింది. మేము అందించలేము ఉచిత విద్యనని తిరస్కరించడం జరిగింది. అందుకనే ఇక్కడ గతంలో అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఉచిత నిర్బంధ విద్యను అందించాలని పేర్కొన్న సంఘ సంస్కర్త ఎవరు అని అడిగాడు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా భారతీయ విద్యార్థులందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించాలని పేర్కొన్న సంఘ సంస్కర్త ఎవరు అని అడిగారు. ఎవరు అంటే మహాత్మా జ్యోతిరావు పూలే అంటున్నాం. మహాత్మా జ్యోతిరావు పూలే మొట్టమొదటిసారిగా భారతీయ విద్యార్థులందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించాలని బ్రిటిష్ ప్రభుత్వానికి ఒక మెమోరాండాన్ని సమర్పిస్తే బ్రిటిష్ ప్రభుత్వం దాన్ని తిరస్కరించింది. సో ఇలా సంఘ సంస్కర్త అని అడుగుతాడు ఎగ్జామినేషన్లో. సంఘ సంస్కర్త ఎవరు అని అడుగుతాడు. అడిగినప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది? మహాత్మా జ్యోతిరావు పూలే అని మనం ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ 1896లో భారతదేశ కురువృద్ధుడు గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటాం. ఎవరతను? దాదాబాయి. ఇది రెండవ అంశం చెప్తున్నాం. దాదాబాయి నౌరోజీ. ఎవరైనా దాదాబాయి నౌరోజీ భారతదేశ కురువృద్ధుడు అంటాం, గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటాం. ఇతడు 1896లో బ్రిటిష్ ప్రభుత్వానికి ఒక ఉత్తరాన్ని రాసిండు. ఎవరు రాసిండ్రు? దాదాబాయి నౌరోజీ రాసిండు. అందులో ఏం పేర్కొన్నాడు మరి అంటే
భారతీయ విద్యార్థులందరికీ బ్రిటిష్ ప్రభుత్వం ఉచిత విద్యను అందించాలని రాసినాడు. భారతీయ విద్యార్థులందరికీ బ్రిటిష్ ప్రభుత్వం ఉచిత విద్యను అందించాలని ఆ ఉత్తరంలో పేర్కొన్నాడు. ఎప్పుడు రాశాడు? 1896లో. ఎవరు రాశారు? భారతదేశానికి చెందిన కురువృద్ధుడైన దాదాబాయి నవరోజీ బ్రిటిష్ ప్రభుత్వానికి ఒక ఉత్తరాన్ని రాశాడు. భారతీయ విద్యార్థులందరికీ ఉచిత విద్యను అందించాలని రాయడం జరిగింది. నెక్స్ట్ మూడవ కాన్సెప్ట్ వైజ్గా చూడాలి. చారిత్రక నేపథ్యం చాలా ఉందండి. మూడవ కాన్సెప్ట్ 1906 సంవత్సరంలో బరోడా సంస్థానం యొక్క రాజు అయిన గైక్వాడ్ ప్రిన్స్లీ స్టేట్స్ అంటాం. 1906 అంటే భారతదేశంలో అప్పటికే దాదాపు 552-560 సంస్థానాలు ఉన్నాయి. అందులో బరోడా సంస్థానం చెందినటువంటి రాజు తన రాజ్యంలో లేదా తన సంస్థానంలో బాలురకే ఉచిత నిర్బంధ విద్యను ప్రవేశపెట్టినాడు. ఇది కాన్సెప్ట్. ఉచిత నిర్బంధ విద్యను ప్రవేశపెట్టడం జరిగింది. ఎప్పుడు సార్? 1906లో బరోడా సంస్థానం రాజు అయిన గైక్వాడు తన యొక్క రాజ్యంలో బాలురకు ఉచిత నిర్బంధ విద్యను ప్రవేశపెట్టడం జరిగింది. కేవలం బాలురకు మాత్రమే. ఇవాళ మనం చెప్పుకుంటున్నాం గుజరాత్ భారతదేశంలోనే అత్యధిక ముందంజలో డెవలప్మెంట్ జరుగుతుంది అంటే కారణం ఏంటంటే ఆ రోజు బీజం పడింది ఇక్కడ. 1906 నుంచే అక్కడ ఉన్నటువంటి వారిని విద్యావంతులను చేయడం వల్ల భారతదేశంలోనే ఇవాళ నెంబర్ 1 రాష్ట్రంగా గుజరాత్ కొనసాగుతుంది అంటే ప్రధాన కారణం ఇదే అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ నాలుగో కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ 1911కు వచ్చాం. ఎవరైనా గోపాలకృష్ణ గోఖలే అంటున్నాం. గోపాలకృష్ణ గోఖలే గారు మహారాష్ట్రకు చెందినటువంటి భారత జాతీయోద్యమ నాయకుడు. ఏ రాష్ట్రానికి చెందినవాడంటే మహారాష్ట్రకు చెందినటువంటి భారత జాతీయోద్యమ నాయకుడు. ఇతన్ని ఏమని పిలుస్తారంటే ఇతనికి ఒక బిరుదు ఉన్నదండి. మహారాష్ట్ర సోక్రటీస్ అని పిలుస్తారు. ఇంకేమని పిలుస్తారంటే ఇతన్ని గాంధీజీకి రాజకీయ గురువు అని పిలుస్తారు. గాంధీజీకి రాజకీయ గురువు అని కూడా గోపాలకృష్ణ గోఖలే పిలుస్తారు. గోపాలకృష్ణ గోఖలే అంటున్నాం. 1911లో గోపాలకృష్ణ గోఖలే తీర్మానం కూడా ఉంది. మనం కమిషన్లు చెప్పుకుంటప్పుడు దాని గురించి మనం మాట్లాడుకుందాం. 1910 సంవత్సరంలో గోపాలకృష్ణ గోఖలే కేంద్ర శాసనసభకు సభ్యుడిగా ఎన్నికయ్యాడు. కేంద్ర శాసనసభకు సభ్యుడిగా 1910లో ఎన్నికయ్యాడు. కాబట్టి ఇతడు సభ్యుడిగా ఎన్నికైన తర్వాత ప్రాథమిక విద్యపై 2 తీర్మానాలను ప్రవేశపెట్టడం జరిగింది. ప్రాథమిక విద్యపై 2 తీర్మానాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఎందులో? కేంద్ర శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగింది. ఎందుకంటే ఇతడు కేంద్ర శాసనసభలో ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో సభ్యుడు కాబట్టి ఇతడు 2 తీర్మానాలను ప్రవేశపెట్టడం జరిగింది. అవి ఏంటి అంటే ప్రైవేటు తీర్మానాలు అంటారు. ఆ ప్రైవేటు తీర్మానాలను ప్రవేశపెట్టిండు. ఒక తీర్మానం ఎప్పుడు ప్రవేశపెట్టిండు? 1911 మార్చ్ 18వ తేదీన ఇతడు
సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఈ తీర్మానాన్ని ప్రవేశపెడితే దీని మీద చర్చ జరిగింది. 2 ప్రైవేటు తీర్మానాలు అంటున్నాం. అందులో ఒక తీర్మానాన్ని 2011 మార్చి 18వ తేదీన ఈ కేంద్ర శాసనసభలో ప్రవేశపెడితే దీని మీద చర్చ జరిగింది. ఆ తీర్మానంలో ఉన్నటువంటి అంశం ఏమిటంటే 6 నుంచి 10 సంవత్సరాల లోపు బాలికలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించాలని ఆ తీర్మానంలో పేర్కొన్నాడు. ఆ తీర్మానంలో చాలా అంశాలు ఉన్నాయి, కానీ విద్యకు సంబంధించినటువంటి అంశం ఏంటంటే ఇక్కడ 6 నుంచి 10 సంవత్సరాల లోపు బాలికలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించాలని ఇతడు ప్రవేశపెట్టిన తీర్మానంలో పొందుపరిచాడు. సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో లేదా ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అందులో ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే 6 నుంచి 10 సంవత్సరాల లోపు భారతీయ విద్యార్థులందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించాలని అందులో పేర్కోవడం జరిగింది. ఆ తీర్మానం మీద సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో డిస్కషన్ జరిగి ఇతడు తీర్మానంలో అనేక అంశాలు పేర్కొన్నాడు. అన్ని అంశాలను ఈ బ్రిటిష్ ప్రభుత్వం ఆమోదించింది, కానీ ఈ ఒక్క అంశాన్ని మాత్రము బ్రిటిష్ ప్రభుత్వం తిరస్కరించి దీన్ని అమలు చేయలేకపోయారు. ఏ అంశం అది? 6 నుంచి 10 సంవత్సరాల లోపు ఉన్నటువంటి బాలికలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించడం అనేటువంటి అంశాన్ని తిరస్కరించి ఆ తీర్మానంలో పేర్కొన్నటువంటి మిగతా అన్ని అంశాలను కూడా బ్రిటిష్ ప్రభుత్వము అమలు చేయడం జరిగింది. తర్వాత 1918లో ఇది 5వ అంశం. 1918లో బొంబాయి రాష్ట్రము విఠల్ భాయ్ బూలే పటేల్ చొరవతో బొంబాయి రాష్ట్రము ప్రాథమిక విద్యా చట్టాన్ని చేసింది. బొంబాయి రాష్ట్రం విఠల్ భాయ్ బూలే పటేల్ చొరవతో బొంబాయి రాష్ట్రం 1918లో ప్రాథమిక విద్యా చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ప్రాథమిక విద్యా చట్టం లేదా ప్రాథమిక విద్యా హక్కు చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అంటే బొంబాయి రాష్ట్రంలో ఈ 1918 ప్రాంతం నుండి ఆ బొంబాయి రాష్ట్రం వరకు ఉన్నటువంటి విద్యార్థులందరికీ ఉచిత విద్యను అందించడానికి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. తర్వాత కాలంలో 1944లో బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సార్జెంట్ కమిటీ 6 నుంచి 14 సంవత్సరాల లోపు ఉన్నటువంటి బాలికలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలని పేర్కోవడం జరిగింది. బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి చిట్ట చివరి కమిటీ భారతదేశంలో ఇది. 1944లో సార్జెంట్ కమిటీ ఒక విషయాన్ని సూచించింది. 6 నుంచి 14 సంవత్సరాల లోపు ఉన్నటువంటి బాలికలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలని సార్జెంట్ కమిటీ చెప్పడం జరిగింది. ఫ్రీ అండ్ కంపల్సరీ ప్రైమరీ ఎడ్యుకేషన్ను అందించాలని సార్జెంట్ కమిటీ చెప్పడం జరిగింది. 7వ అంశం, మనకు రాజ్యాంగం ఎప్పుడు అమల్లోనికి వచ్చింది? భారత రాజ్యాంగం ఎప్పుడు అమల్లోనికి వచ్చింది అంటే 1950 జనవరి 26వ తారీఖున భారత రాజ్యాంగం అమల్లోనికి రావడం జరిగింది. జనవరి 26వ తారీఖున రాజ్యాంగం అమల్లోనికి వచ్చినప్పుడు
విద్యకు సంబంధించినటువంటి అంశాలు రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. రాజ్యాంగంలో నాలుగో భాగం ఏమిటండి? ఆదేశ సూత్రాలు. ఆదేశ సూత్రాలు ఉన్నాయి మనకు. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటాం వీటిని. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటాం. ఈ ఆదేశ సూత్రాలు భారతదేశంలో రాజ్యాంగంలో ఎన్నో భాగంలో ఉన్నాయంటే 4వ భాగంలో ఉన్నాయి. ఆదేశ సూత్రాలను భారతదేశం రాజ్యాంగంలో చేర్చారు. కానీ మరి ఏ దేశ రాజ్యాంగం నుంచి ఆదేశ సూత్రాలను స్వీకరించి భారత రాజ్యాంగంలో చేర్చారు అంటే ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి స్వీకరించి భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. ఐర్లాండ్ దేశం యొక్క రాజ్యాంగం నుండి ఆదేశ సూత్రాలను తీసుకొని భారత రాజ్యాంగంలో 4వ భాగంలో చేర్చడం జరిగింది. మరి 4వ భాగం ఎక్కడి నుంచి రాజ్యాంగంలో ఏ నిబంధన నుండి ఏ నిబంధన వరకు ఉన్నాయంటే 36వ నిబంధన నుండి 51వ నిబంధన వరకు భారత రాజ్యాంగంలో ఆదేశ సూత్రాలు కలవు. కాబట్టి మన రాజ్యాంగ అమల్లోనికి వచ్చినప్పుడు విద్యకు సంబంధించిన ఒక అంశం ఆదేశ సూత్రాల్లో చేర్చడం జరిగింది. ఎందులో 45వ నిబంధనలో చేర్చినారు. 45వ నిబంధనలో చేర్చినారు. 45వ నిబంధనలు ఏం చేర్చినారంటే 6 నుంచి 14 సంవత్సరాల లోపు ఉన్నటువంటి బాలబాలికలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను రాబోయే 10 సంవత్సరాలలో అంటే 1960 వరకు అందరికీ 100% ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలని ఈ 45వ నిబంధనలో పేర్కోవడం జరిగింది. ఏమని పేర్కొన్నారు సార్? రాజ్యాంగంలోనికి వచ్చినప్పుడు 45వ నిబంధన అంటే ఆదేశ సూత్రాల్లో ఉంటుంది. భారత రాజ్యాంగంలో ఆదేశ సూత్రాలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయంటే 36వ నిబంధన నుంచి 51వ నిబంధన వరకు ఉన్నాయి. ఈ ఆదేశ సూత్రాలను ఏ దేశ రాజ్యాంగం నుంచి స్వీకరించారంటే ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి స్వీకరించడం జరిగింది. మరి 45వ నిబంధనలో పేర్కొన్నటువంటి అంశం ఏమిటంటే 6 నుంచి 14 సంవత్సరాల లోపు బాలబాలికలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను రాబోయే 10 సంవత్సరాల్లో అంటే 1960 నాటికి 100% అందించాలని ఇందులో పేర్కోవడం జరిగింది. కానీ 1960 నాటికి ఇందులో ఏమాత్రం కూడా చలనం రాలేదు, ఎలాంటి పురోగతి లేదు. కారణం ఏమిటంటే ఆదేశ సూత్రాలకు న్యాయ సంరక్షణ లేదు. ఆదేశ సూత్రాలకు న్యాయ సంరక్షణ లేదు. జ్యుడిషియల్ ప్రొటెక్షన్ అంటాం. ఆదేశ సూత్రాలకు న్యాయ సంరక్షణ అనేది లేదు. అది ఆదేశ సూత్రాల్లో పేర్కొన్నటువంటి అంశాలను అమలు చేసే బాధ్యత ప్రభుత్వ ఆర్థిక విధానంపై ఆధారపడి ఉంటుంది. ఆదేశ సూత్రాల్లో ఉన్నటువంటి అంశాలను ప్రభుత్వం అమలు చేయొచ్చు, చేయకపోవచ్చు. అమలు చేస్తే ఎందుకు చేసినామని ఎవరు అడగడానికి ఛాన్స్ లేదు. చేయకపోతే ఎందుకు చేస్తలేవని కూడా అడగడానికి ఏమాత్రం ఛాన్స్ లేదు. ఒకవేళ అమలు చేయకపోతే ఎవరైనా భారత పౌరులుగా మనం కోర్టుకు వెళ్ళినట్లయితే కోర్టు దాని మీద ఎలాంటి డిసిషన్ తీసుకోలేదు, దీన్ని పరిరక్షించలేదు, అమలు చేయమని గవర్నమెంట్కు సూచన కూడా చేయలేదు. ఎందుకంటే వీటికి న్యాయ సంరక్షణ లేదు. కాబట్టి కోర్టు కూడా ఎలాంటి డైరెక్షన్స్ ప్రభుత్వాలకు ఇవ్వలేదు. కాబట్టి ప్రభుత్వాలు ఆర్థిక వనరులు చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఆదేశ సూత్రాల్లో ఉన్నటువంటి అంశాలన్నింటినీ అమలు చేయడం జరుగుతుంది. ఒకవేళ ప్రభుత్వం దగ్గర ఆర్థిక వనరులు లేనప్పుడు వాటిని వదిలేయడం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకు 47వ నిబంధన మనకి ఏం చెప్తుంది? మద్యపాన నిషేధం అని చెప్తుంది. మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని చెప్తుంది. ఎవరన్నా చేశారా? మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరి ఇంటి దగ్గరికైనా వెళ్ళి అమ్మ కొన్ని నీళ్ళు ఇవ్వమంటే నీళ్ళు లేవు కానీ మందు ఉన్నదయ్యా, మా ఇంట్లో మందు అమ్ముతున్నాం అంటారు. చూశారా? మరి ఎవరన్నా మనం కోర్టుకు పోతే అవి చెల్లుబాటు కాదు. ఎందుకు చెల్లుబాటు కాదంటే ఆదేశ సూత్రాలకు న్యాయ సంరక్షణ లేదు కాబట్టి మేము ప్రభుత్వాన్ని ఎలాంటి ఆదేశాన్ని జారీ చేయలేమని కోర్టులు తప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇది కూడా అమల్లోనికి రాలేదు. అదేవిధంగా రాజ్యాంగం అమల్లోనికి వచ్చినప్పుడు ఎప్పుడు అమల్లోనికి వచ్చిందండి?
1950 జనవరి 26 నాడు రాజ్యాంగం అమల్లోనికి వచ్చినప్పుడు విద్యను ఏ జాబితాలో ఉన్నది, విద్య అనేది ఏ జాబితాలో చేర్చినారు? మొత్తం మీద రాజ్యాంగంలో 3 జాబితాలు ఉంటాయండి. 3 జాబితాలు ఏంటంటే కేంద్ర జాబితా, సెంట్రల్ లిస్ట్ అంటున్నాం. రెండవది రాష్ట్ర జాబితా, స్టేట్ లిస్ట్ అంటున్నాం. మూడవది ఉమ్మడి జాబితా, కాంకరెంట్ లిస్ట్ అంటున్నాం. ఇక్కడ 3 జాబితాలు ఉన్నాయి. పరిపాలనా విధాన పరంగా 3 జాబితాలుగా విభజించడం జరిగింది. కేంద్ర జాబితాలో ఉన్న అంశాలపై చట్టాలు వేసి వాటిని అమలు చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. వాటిని అమలు చేయడానికి అయ్యే ఖర్చును కూడా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. కేంద్ర జాబితాలో ఉన్న అంశాలపై చట్టాలను చేసి చట్టాలను రూపొందించి వాటిని అమలు చేసే బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వంపై ఉంటుంది. దానికి అయ్యే ఖర్చును కూడా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలపై చట్టాలను చేసే అధికారం ఎవరికి ఉంటుందంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. వాటిని అమలు చేసే బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంటుంది. వాటిని అమలు చేయడానికి అయ్యే ఖర్చును కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి. ఉమ్మడి జాబితాలోని అంశాలపై కేంద్ర ప్రభుత్వము చట్టాలు చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వము చట్టాలు చేస్తుంది. ఇందులో ఏ చట్టం అయితే కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం లేదా రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి చట్టం అనుకూలంగా ఉపయోగకరంగా ఉంటే దాన్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది. కానీ ఈ ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి అంశాలపై చట్టాలు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. వీటిని అమలు చేసే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంటుంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంటుంది. వీటిని అమలు చేయడానికి అయ్యే ఖర్చును కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలి. వీటిని అమలు చేయడానికి అయ్యే ఖర్చును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి. ఇది జాబితాల్లో ఉన్నటువంటి అంశాలు. కావున భారత రాజ్యాంగం అమల్లోనికి వచ్చినప్పుడు విద్య ఏ జాబితాలో ఉంది అంటే రాష్ట్ర జాబితాలో ఉన్నది. రాజ్యాంగం అమల్లోనికి వచ్చినప్పుడు విద్య ఏ జాబితాలో ఉంది అంటే రాష్ట్ర జాబితాలో ఉన్నది. మరి రాష్ట్ర జాబితాలో ఉండడం వల్ల మనకు జరిగే నష్టం ఏమిటి, మనకు జరిగే ఉపయోగం ఏమిటంటే రాష్ట్ర జాబితాలో ఉండడం వల్ల రాష్ట్రాలకు చాలా నష్టం జరుగుతుంది. ఎందుకంటే అప్పుడప్పుడే మనకు స్వతంత్రం వచ్చింది. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు బాగాలేవు. విద్యను అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేసి వాటిని అమలు చేయడానికి కావలసినటువంటి ఆర్థిక వనరులు రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర లేవు. ప్రతి బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో బడ్జెట్లో పొందుపరుస్తుంది విద్యను అభివృద్ధి చేయడానికి. కానీ అప్పుడు 1950 నుంచి ఈ విద్యను అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు తమ బడ్జెట్లో పొందుపరిచినటువంటి ఆర్థిక వనరులు కేవలం బ్లాక్ బోర్డులు, చాక్ పీసులు, ఉపాధ్యాయున్ని నియమించడానికి మాత్రమే అవి అరకొరగా సరిపోతున్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి ఎలాంటి ఈ నిధులు సరిపోవట్లేదు. కాబట్టి 1976లో ఆనాటి ప్రధానమంత్రి అయిన శ్రీమతి ఇందిరాగాంధీ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఏమిటి అంటే డాక్టర్ స్వరణ్ సింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. డాక్టర్ స్వరణ్ సింగ్ కమిటీని ఏర్పాటు చేస్తే స్వరణ్ సింగ్ కమిటీ సూచన మేరకు డాక్టర్ స్వరణ్ సింగ్ కమిటీ 1976 సూచన మేరకు ఇందిరాగాంధీ ప్రభుత్వం 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా స్వరణ్ సింగ్ కమిటీ సూచన మేరకు 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1976లో
విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చడం జరిగింది. ఇది కాన్సెప్ట్ మనకి ఇక్కడ. ఇందిరాగాంధీ ప్రభుత్వం స్వరణ్ సింగ్ కమిటీని ఏర్పాటు చేస్తే 1976లో స్వరణ్ సింగ్ కమిటీ సూచన మేరకు 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1976లో విద్యను ఏ జాబితాలో చేర్చిందంటే ఉమ్మడి జాబితాలో చేర్చడం జరిగింది. ఇది ఎప్పటి నుంచి అమల్లోనికి వచ్చిందంటే జనవరి 3వ తారీఖు 1977 నుండి ఈ 42వ రాజ్యాంగ సవరణ చట్టంలో తీసుకున్నటువంటి అంశాలు భారతదేశంలో అమల్లోనికి రావడం జరిగింది. సార్ ఎందుకు సార్ జనవరి 3వ తారీఖు ఇక్కడ చాలా ఇంపార్టెన్స్ ఏంటంటే గతంలో మనం చెప్పుకున్నాం. జనవరి 3వ తేదీన మహాత్మా జ్యోతిరావు పూలే భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే జయంతి రోజు జనవరి 3. ఆ జయంతి రోజున మనం ఏం జరుపుకుంటున్నాము? జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఎందుకు జరుపుకుంటున్నామంటే సావిత్రిబాయి పూలే భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు కాబట్టి ఆమె పేరు గుర్తు మీదుగా జనవరి 3న జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. కాబట్టి ఈ 42వ రాజ్యాంగ సవరణ చట్టంలో పేర్కొన్నటువంటి అంశాలు జనవరి 3, 1977 నుంచి అమల్లోనికి రావడం జరిగింది. ఈ 42వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని ఏమని పేర్కొంటామంటే మినీ రాజ్యాంగం అని కూడా పేర్కొంటాం. ఒక విద్యకు సంబంధించిన విషయాలను ఇందులో సవరించలేదు, చాలా అంశాలను రాజ్యాంగంలో సవరించడం జరిగింది. కాబట్టి 42వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని మనం ఏమని పేర్కొంటామంటే మినీ రాజ్యాంగంగా పేర్కోవడం జరుగుతూ ఉంటుంది.